విశాఖ సముద్ర తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపైతే కొనసాగుతోంది. 6 ఆచూకీ కోసం తూర్పు నావికాదళం, కోస్ట్ గార్డ్ మత్స్యకారుల బోట్లతో గాలిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ లో మరో 2 హెలికాప్టర్లు వినియోగిస్తున్నారు. అటు తమ వారి ఆచూకీ కోసం మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం సర్చ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. ప్రాణాలతో బయటపడిన చిన్నను ఒడ్డుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. మర్చెంట్ షిప్ ఈ రోజు రాత్రికి చేరుకునే అవకాశం ఉందన్నారు. మరో 24 గంటలు సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. మనకు ప్రమాదం జరిగిందంటున్నారు. బోట్ మిస్ అయిందో ఆ మిస్ అయినటువంటి ఆ ప్రాంతంలోనే సెర్చ్ చేస్తూ ఉన్నాయి. హెలికాప్టర్స్ నిన్న ఈరోజు కూడా ఇప్పుడు కూడా సెర్చ్ జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు మనకి మిస్ అయినటువంటి మత్స్యకారులకు సంబంధించి ఎలాంటి ఆచూకీ మనకి కనిపించట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కొంత రఫ్గా ఉండడం, అలల ఉధృతి, గాలి తీవ్రత కూడా ఎక్కువగా పెరగడం వల్ల సెర్చ్ ఆపరేషన్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. ఇది ఇంకా నెక్స్ట్ 24 అవర్స్ కూడా కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఈలోపు కర్రీ చిన్న ఎవరైతే ఆయన రెస్క్యూ చేయబడ్డారో ఆయన్ని తీసుకురావడానికి, ఒడ్డుకు తీసుకురావడానికి ఉదయం నుంచి కూడా ప్రయత్నాలు కోస్ట్ గార్డ్, నేవీ వాళ్ళు చేస్తున్నారు. అలల ఉధృతి దాదాపుగా 4 మీటర్ల హైట్ వరకు అలలు పైకి కిందకి రావడం, అటు ఇటు కూడా తిరగడం వల్ల ఈ షిప్స్ ఏదైతే కోస్ట్ గార్డ్ కానీ నేవీది ఉందో అది ఈ మర్చెంట్ వెజల్ దగ్గరకు వెళ్ళి ఆయన ఆ మర్చెంట్ వెజల్లో నుంచి ఈ షిప్లోకి తీసుకోవడానికి ప్రమాదకరంగా ఉందనేటువంటిది మనకి నేవీ, కోస్ట్ గార్డ్ షిప్స్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. హెలికాప్టర్ ద్వారా లిఫ్ట్ చేయడానికి కూడా 50 నాటికల్ మైళ్ళ వేగంతో విండ్ ఉండడం వల్ల ఒకవేళ థ్రెడ్ ద్వారా అతన్ని లిఫ్ట్ చేసినా కూడా ల్యాండ్ చేసేటప్పుడు, మళ్ళీ షిప్ మీదకి ల్యాండ్ చేసేటప్పుడు దేనికొక దానికి తగిలితే ఆయన ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ ఆపరేషన్ సేఫ్ కాదని చెప్పి వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు. సో వెదర్ కండిషన్ ఈరోజు రేపు కూడా ప్రొజెక్షన్స్ ఇంకా రఫ్గానే ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి సో ఈ మీన్ వైల్ పోర్ట్ వాళ్ళకు కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది పోర్ట్ చైర్మన్ గారికి. అక్కడ ఏదైతే మర్చెంట్ వెజల్లో కర్రీ చిన్న అనేటువంటి ఆయన ఉన్నారో ఆ వెజల్ మనకి బర్తింగ్ ఇక్కడ 10వ తారీఖున రావాల్సి ఉంది. సో ఆ బర్తింగ్ 10వ తారీఖు వరకు వండుకుంటా వాళ్ళకు ముందే బర్త్ ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేశాము. సో వారికి వాళ్ళు ఇమీడియట్గా అక్కడి నుంచి వచ్చి అవైలబిలిటీలో ఉన్నటువంటి బెర్త్ ఏదైనా కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది.